ఇప్పుడు ఇది నిజంగానే సంచలనంగా మారింది. ఒక రష్యన్ మహిళ అక్కడ తన ఇద్దరు బిడ్డలతో అడవిలో ఉండడం. మొన్న ఏమైందంటే అక్కడ కొండ చర్యలు విరిగి పడుతున్నాయన్నమాట ఆ ప్రదేశంలో. ఆ కొండ చర్యలు విరిగి పడుతుంటే పోలీసులు సెక్యూరిటీ కోసం అక్కడ బీట్ అంటారు గదా! అలాగా గస్తీ తిరుగుతున్నారు. అక్కడ కొన్ని దగ్గరలో కొన్ని విలేజులున్నాయి. అందుకని గస్తీ తిరుగుతుంటే వాళ్ళకి సడెన్‌గా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఆహ్, ఒక దారాలు గట్టి బట్టలు ఆరేసింది. వాళ్ళు షాకయ్యారు. ఏంటిది ఇక్కడెవరు బట్టలు ఆరేశారు అని. అంటే కొన్ని చీరలు, కొన్ని బట్టలు అక్కడ ఆరేసున్నారు. అది చూస్తే గుహ లోపల ఒక రష్యన్ మహిళ, అంటే వీళ్ళకి రష్యా అని అప్పటికి తెలీదు. ఒక ఫారిన్ మహిళ, ఇద్దరు చిన్న బిడ్డలు, ఆహ్, పాపలు. 6 ఏళ్ల పాప, 4 ఏళ్ల పాప ఉన్నారు. వీళ్ళు షాక్ తిన్నారు. ఆమెతో మాట్లాడిచ్చారు. ఆమె సరిగ్గా మాట్లాడట్లేదు. మొత్తానికి కాసేపు ఆహ్, కుస్తీ పడినాక వాళ్ళు ఆమెని పట్టుకొచ్చారు బయటికి. సో, అసలు ఏంటి ఇది? ఆమె ఎవరు? ఆమె ఎలా ఉన్నిందక్కడ? అసలు ఆమె ఇండియాలో ఎప్పటినుంచుంది? ఆహ్, ఎందుకుంది? ఈ విషయాల గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఇదేందంటే రామతీర్థ హిల్స్ అంటారు. గోకర్ణ. మనం చాలా మంది వినుంటారు. మన గోవా అటువైపే గోకర్ణ గూడా ఉంటది. ఈ గోకర్ణ దీన్ని ఆహ్, కుంట కుంటా తాలూకా అంటారు కర్ణాటకలో. ఈ కుంటా తాలూకాలో గోకర్ణ అనే ఒక టూరిస్ట్ ప్లేస్ ఉంటది. గోకర్ణ బీచ్ గూడా వెరీ పాపులర్ అన్నమాట. ఆ గోకర్ణకి దగ్గరగా రామతీర్థ హిల్స్ అంటారు. ఇది దట్టమైన డెన్స్ ఫారెస్ట్ అన్నమాట. థిక్ ఫారెస్టు. స్టీప్ స్లోప్స్ ఉంటాయన్నమాట. ఆహ్, లోయలు, కొండలు అలాగుంటాయి. ఇది టెర్రైన్ చాలా డిఫికల్ట్ టెర్రైన్. అక్కడికి పోవడం గూడా చాలా కష్టమన్నమాట. అక్కడ ఈ కొండ చర్యలు విరిగిపడడం అవన్నీ గూడా జరుగుతుంది. ఇప్పుడు వర్షాకాలం అక్కడ. అట్లాగే పాములు గూడా అక్కడ ఎక్కువని జెప్తున్నారు. వైల్డ్ లైఫ్ కూడా అక్కడ రకరకాల అడవి జంతువులు గూడా అక్కడ బానే తిరుగుతున్నాయని జెప్తున్నారు. అలాంటి ప్లేస్‌లో ఒక మహిళ ఇద్దరు చిన్న బిడ్డల్ని, అది గూడా 6 ఏళ్ళు, 4 ఏళ్ల బిడ్డల్ని పెట్టుకొని అక్కడ 2 వారాలుగా ఉన్నట్టుగా వీళ్ళు పోలీసులు తేల్చారు. ఆ తర్వాత వీళ్ళు ఫస్ట్‌లో డాక్యుమెంట్స్ అడిగితే కూడా ఆమె ఇవ్వలేదు. దానికి వీళ్ళు పోలీసులు విచారించి డాక్యుమెంట్స్ అవన్నీ బయటికి తీశారు. ఆమె పేరు నీనా కుటీనా అని చెప్తున్నారు. పాస్‌పోర్ట్‌లో ఉంది. కానీ ఆమె ఇండియాకొచ్చినాక మోహిని అనే పేర్లు. మోహిని, దాన్నే మోహిగా పిలవడం మార్చుకుంది. ఎందుకంటే హిందూ మతం పట్ల ఆమె అట్రాక్ట్ అయింది. హిందూ స్పిరిచువాలిటీకి అట్రాక్ట్ అయితే తన పేరుని మోహినిగా మార్చుకునింది. ఆమెకి ఇద్దరు బిడ్డలు, ప్రేయ, అమ అనే ఇద్దరు పిల్లలు. ప్రేయ పెద్ద పాప 6 ఏళ్ళు, అమ 4 ఏళ్ళు. ఈమె పాస్‌పోర్టు ఏప్రిల్ 2017 ఏప్రిల్ 17, 2017కి ఎక్స్‌పైర్ అయిపోయింది. అంటే దాదాపు 8 ఇయర్స్‌గా ఆమె అక్రమంగా ఉంటుందన్నమాట. దీన్ని ఓవర్ స్టే అంటారు. ఓవర్ స్టే 90 రోజుల కంటే ఎక్కువ గాని ఓవర్ స్టే ఉంటే వాళ్ళకి 25,000 నుంచి 50,000 వరకు ఫైన్ పడతది. 5 ఏళ్ళు జైలు శిక్ష కూడా పడతదన్నమాట. అట్లాగే వాళ్ళని మళ్ళీ ఇండియాకి రాకుండా కూడా బ్యాన్ కూడా విధించొచ్చన్నమాట. ఎందుకంటే మనకి అటువంటి ఫారిన్ ఆహ్, ఇట్లా యాక్ట్ అంటారు. ఫారినర్స్ యాక్ట్ అంటారు. 1946లో ఫారినర్స్ యాక్ట్ ఉంది ఇండియాలో. ఈ ఫారినర్స్ యాక్ట్ ప్రకారం మన వీసా ఎంత పర్మిట్ చేస్తే అన్ని రోజులే ఉండాల. ఈమె బిజినెస్ వీసా కిందొచ్చింది. ఈ వీసాకి మాక్సిమం 3 నెలలన్నమాట టైము. 180 రోజులు. కానీ ఈమె ఓవర్ స్టే 8 ఏళ్లుగా ఇక్కడే ఉంది. ఇద్దరు బిడ్డలు కూడా ఇక్కడే పుట్టారామె. అయితే ఈ ఇద్దరు బిడ్డలు ఎవరికి పుట్టారు? వాళ్ళ హస్బెండ్ ఉన్నారా? లేకపోతే ఇక్కడెవరన్నా బాయ్ ఫ్రెండు లేకపోతే బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఈ విషయాలు ఏమీ ఆమె చెప్పట్లేదు అడిగితే. అందుకని వాళ్ళు ఆహ్, ట్రై చేశారు పోలీసులు. అసలు ఈ 2 వారాలుగా ఆమె అక్కడ ఎలా ఉంది? ఫుడ్ ఏం చేసింది? వాటర్ ఏం చేసింది? ఇవేవి కూడా ఆమె చెప్పట్లేదు. కాకపోతే ఆమె ఒక రుద్ర ఆహ్, స్టాచ్యూ, అంటే రుద్రుడి విగ్రహం పెట్టుకొని పూజలు చేస్తుంది దాని దగ్గర. సో, ఆమె స్పిరిచ్యువలిస్ట్‌గా మారిపోయి తన బిడ్డల్ని అక్కడ పెట్టుకొని ఉందని చెప్తున్నారు. ఎందుకంటే మనకి ఎక్కువగా ఫారినర్సు ఇటు బృందావన్, రిషికేశ్, గోకర్ణ ఇలాంటి కొన్ని స్పిరిచ్యువల్ ప్లేసెస్ ఉంటారు. మనకిక్కడ గూడా సాయిబాబా దగ్గరికి విపరీతంగా వచ్చేవాళ్ళు. అప్పుడు సాయిబాబా ఉన్నప్పుడు నేనొక సినిమా చేస్తే గూడా ఆ సినిమాకి ఫారినర్స్ కావాల్సొస్తే బెంగుళూరులో ఉండే సాయిబాబా ఆహ్, టెంపుల్ ఉంది బెంగుళూరులో గూడా. అక్కడి నుంచి మేము తీసుకొచ్చుకున్నాం అన్నమాట జూనియర్స్‌గా. అందులో గూడా ఒక రష్యన్ ఉండేవాడు. ఆయనకి గూడా అసలు ఇంగ్లీష్ గూడా రాదు.
ఆ రష్యన్‌లో ఇంకొక రష్యన్, ఇంగ్లీష్ వచ్చిన అతన్ని పట్టుకొని మేము అతనికి కమ్యూనికేట్ చేసాము. అతను సైంటిస్ట్ అన్నమాట నిజానికి. ఇక్కడేందంటే ఫారిన్‌లో ముందు నుంచి కూడా ఇండియన్ స్పిరిచువాలిటీ అంటే వాళ్ళకిష్టమనమాట. అక్కడ వాళ్ళకి మెటీరియల్ లైఫు, డబ్బు అన్నీ ఉంటాయి. జీవితంలో సాధించాల్సిందంతా సాధించేసినాక వాళ్ళకి జీవితం బోర్ కొడుతుంది. జీవితంలో శూన్యం ఏదో ఏర్పడిపోతుంది. ఈ శూన్యాన్ని ఎలా నింపాలో తెలీదు. దాంతో వాళ్ళు అవన్నీ వదిలేసి ఇండియాకొచ్చేసి ఇక్కడ ఇటువంటి ఆశ్రమాల్లో ఉండిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఈమె కూడా అలాగే వచ్చిందని జెప్తున్నారు. ఈమెకు కూడా ఇక్కడికొచ్చినాక ఈ శైవ సిద్ధాంతాలు బాగా నచ్చాయని ముఖ్యంగా రుద్ర సంబంధించిన ఫిలాసఫీ ఆమెకు బాగా నచ్చేసి